చేసి అందరూ జీవముగా చెప్పండి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ అందరూ ఎలా ఆ వ్యక్తిని చూస్తారు, కానీ దైవ దృష్టిలో ఆ వ్యక్తిని మనం ఎలా చూడాలి అన్నటువంటి విషయాలను కొన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు సాధారణంగా మానవునికి ఉన్నటువంటి ఒక అలవాటు, ఎదుటి వ్యక్తిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అయినా అతనిలో కనిపించేటువంటి ఒక చిన్నపాటి లోపాన్ని బట్టి అతను మనం ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా పక్కన పెట్టేసేటువంటి పరిస్థితుల్లో గమనిస్తూ ఉంటాం. అది మానవ నైజముగా కనబడుతూ ఉంటుంది. కానీ క్రైస్తవ సమాజంలోకి వచ్చినటువంటి మనము, క్రీస్తు రక్తంలో కడగబడుతున్నటువంటి మనము, క్రీస్తులో వేరుపారుతున్నటువంటి మనము, లోకములో నుంచి నడిపించబడి, లోకములో నుంచి తప్పింపబడి, లోకములో నుంచి నూతన మార్గములోనికి నడిపించబడినటువంటి మనము మరొక మెట్టు ఎక్కువైనటువంటి స్థితిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటారు. అదే కోణంలో దేవుని దృష్టిలో నుండే మనము ప్రతి మనిషిని చూచినట్లయితే ఆ వ్యక్తి మనకు చాలా గొప్పగా, చాలా అద్భుతమైనటువంటి రీతిలో కనబడతాడు అని మనం గమనించాలి. ఈరోజు మనం పరిచయం చేయాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి పేరు బైబిల్ గ్రంథంలో ఒక న్యాయాధిపతిగా పనిచేసినటువంటి మహావీరుడు, శూరుడు, ఒంటి చేత్తో అనేక మంది ఫిలిస్తీన్లను సంహరించినటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట మానవ నైజంగా మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే, శాంసన్ ఎలా పడిపోయారు అన్నటువంటి విషయం మనకు వెంటనే స్ట్రైక్ అవుతూ ఉంటుంది. కానీ ఈరోజు మనం సంసోను జీవితాన్ని మరొక రీతిలో చూడటానికి, ఇష్టపడటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు సంసోను జీవితాన్ని యేసు ప్రభు వారి యొక్క వెలుగులో చూడటానికి ఇష్టపడినటువంటి వారమై ఉండాలి. ఇఫ్ యు లుక్ ఎట్ Samson under the light of God, under light of Jesus Christ, then we will understand what Samson is exactly. సంసోను అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయన జీవితము, ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఉజ్జీవము, ఆయనలో ఉన్నటువంటి నూతన ఆసక్తి మనము గమనించగలుగుతూ ఉంటాం. అందుకనే యేసు ప్రభు వారి జీవితాన్ని, సంసోను యొక్క జీవితాన్ని 2 పేజీలుగా పక్క పక్కన పెట్టి కంపారిటివ్ స్టడీ మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్నటువంటి అద్భుత సత్యాలను మనం గమనించటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు ఈ మాటలు మనం తెలుసుకోవాలి అంటే, క్రైస్తవులంగా ఎదుగుతూ ఉన్నాము. క్రైస్తవులంగా ఒక రోజు నుంచి ఒక మెట్టు మీదకు, ఒక మెట్టు మీద నుంచి మరొక మెట్టు మీదకు కట్టబడుతూ ఎదుగుతూ ఉన్నాము. కాబట్టి మనము నేర్చుకోవలసినటువంటి అనేకమైనటువంటి కోణాల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం అన్వయించుకోవాల్సినటువంటి అనేక వాటిని ప్రభు వారు మనకు నేర్పిస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటిది, ఏ వ్యక్తిని తక్కువగా కానీ, ఏ వ్యక్తిని చులకనగా కానీ, ఏ వ్యక్తిని ఇంతే కదా అన్నటువంటి స్థితిలో కాకుండా యేసు ప్రభు వారి యొక్క వెలుగులో నుంచి, యేసు ప్రభు వారి యొక్క కన్నీటిలో నుంచి, యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఎలా చూడాలి అనుకున్నారు అన్నటువంటి విషయంలో నుంచి కానీ మనం ఆ వ్యక్తిని చూడటానికి ఇష్టపడినట్లయితే ఆ వ్యక్తి మనకన్నా ఎత్తైనటువంటి స్థితిలో కనబడుతూ ఉంటారు. అది సంసోన్ అనే కాదు, మరొక వ్యక్తి అనే కాదు, నా తోటి సహోదరుని పట్ల కూడా నేను అలాగే చూడాలి, నా తోటి సహోదరుని పట్ల కూడా నేను అలాగే చూడాలి. అలా చూచినప్పుడు మాత్రమే వారు మనకన్నా శ్రేష్ఠులు, వారు మనకన్నా గొప్పవారు, వారు మనకన్నా ఎక్కువైనటువంటి వారు, వారి భక్తితో పోలిస్తే మనం అనేక స్థితిగతుల్లో మనం భక్తిని కట్టుకోవాలి అన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సంసోను
అతని యొక్క జీవిత గాథను మనం కొన్ని విషయాల్లో నుంచి చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటిది, సంసోను అన్నటువంటి ఈ వ్యక్తి యొక్క పేరును మనం గమనించినట్లయితే ఇతను హిబ్రీ భాషలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హిబ్రీ భాషలో షిమోన్ అనేటువంటి పదములో నుంచి ఈ యొక్క పేరును తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దీనికి అర్థము సూర్యుడు అని అర్థమిస్తూ ఉంటుంది. షిమోన్ అనేటువంటి పదానికి అర్థము సూర్యుడు. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సంసోనును ఇజ్రాయేలీయులకు ఇవ్వాలి అని ఇష్టపడ్డారు. ఏ సిచ్యువేషన్లో సంసోన్ను అనుగ్రహించారు ఇజ్రాయేలీయులకు అంటే, ఫిలిస్తీన్ల యొక్క దండు ఇజ్రాయేలీయుల మీద ఆధిపత్యం చేస్తూ ఉన్నప్పుడు వారి నుంచి రక్షించుట కొరకు యేసు ప్రభువారు లేకపోతే యెహోవా అన్నటువంటి దేవుడు ఇజ్రాయేలీయుల మీద కనికరము చూపించి ఈ యొక్క వ్యక్తిని ఇవ్వాలి అని ఇష్టపడ్డారు, అని కోరుకున్నారు. ఈరోజు సంసోను జీవితం మొత్తాన్ని యేసు ప్రభు వారి యొక్క వెలుగులో నుంచి చూడబోతున్నాం. నీతి సూర్యుని వెలుగులో నుంచి చూడబోతున్నాం. ఈ సంసోను అన్నటువంటి పేరుకు అర్థము సూర్యుడు, అంటే వెలుగునిచ్చువాడు అనే అర్థం మనకు కనబడుతుంది. ఇజ్రాయేలీయుల యొక్క జీవితంలో వెలుగును నింపాలి అని దేవుడు ఈ సంసోనును కోరుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా యేసు ప్రభు వారి జీవితంలో కూడా మనం చూడాలి అనుకుంటున్నాము. కాబట్టి యేసు ప్రభు వారిని మనం గమనించినప్పుడు ఆయన యొక్క పేరుకు అర్థము రక్షకుడు అని. ఆయన నీతి సూర్యుడై ఉన్నారు. ఆయన వెలుగు ఈ లోకం మీదకి ప్రకాశింపచేయాలి అని కోరుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇతని పేరుతో ప్రారంభమైనటువంటి ఈయన జీవితం, ప్రాఫెసీగా ఇచ్చినటువంటి జీవితం. ఎలాంటి బిడ్డలకు ఇచ్చారు అంటే, ఎప్పటి నుంచో గర్భము దాల్చనటువంటి ఒక స్త్రీకి ఒక కుమారుణ్ణి ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించుకున్నారు. ఒక మిరాకిల్ చేయాలి అని నిర్ణయించుకున్నారు దేవుడు. ఊరికే ఏదో ఒక వ్యక్తికి ఇచ్చేయాలే అన్నటువంటి తత్వంతోనో అన్నటువంటి ఆలోచనతోనో సంసోన్ను ఈ లోకంలోనికి దేవుడు పంపించలేదు. ఒక వెలుగు ఎలా ప్రకాశించాలి అనుకున్నారంటే, మొట్టమొదట కనని గర్భమందు ఆ వెలుగు ప్రకాశించాలి అని కోరుకున్నారు. ఆ కనని గర్భము ఆ స్త్రీ దాల్చినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుని ఉన్నారు. ఇదే విషయాన్ని ఒకసారి యేసు ప్రభు వారి జీవితంలో చూసినప్పుడు, వివాహము కానటువంటి ఒక యవన స్త్రీని దేవుడు నిర్ణయించుకొని కోరుకొని ఆమె యందు ఆయన జన్మించటానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభు వారి యొక్క జీవితములో నుంచి, యేసు ప్రభు వారి యొక్క వెలుగులో నుంచి సంసోను జీవితాన్ని ఎందుకు మనం చూడాలి అంటే, ఒక సంసోను జీవితాన్నే కాదు కానీ ప్రతి భక్తుని యొక్క జీవితాన్ని యేసు ప్రభు వారి జీవితంలో నుంచే మనం చూడాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా తోటి సహోదరుడు నా పక్కన ఉన్నారు అంటే అతన్ని యేసు ప్రభు వారి కనుదృష్టిలో నుంచి చూడాలి. యేసు ప్రభు వారు ఈ బిడ్డను ఎలా నిర్ణయించుకున్నారు, ఎలా కోరుకున్నారు, ఏ నిర్ణయము చేత ఈ భూమి మీదకి పంపించారు, ఇతనుకున్నటువంటి శక్తి ఏమిటి, ఇతనిలో ఉన్నటువంటి యుక్తి ఏంటి, దేవుడు ఎందుకు ఒక బిడ్డను నిర్ణయించుకొని నా తోటి సహోదరునిగా ఇక్కడ నిలబెట్టుకున్నారు అన్నటువంటి విషయంని యేసు ప్రభు వారి యొక్క కనుదృష్టిలో చూచినప్పుడే మనకు అతని యొక్క భక్తి, అతని యొక్క శక్తి, అతని యొక్క తలాంపు, అతను దేవుని చిత్తంలో ఉండవలసినటువంటి రీతి, అతను ఎలా ఉన్నారు, దేవుని కొరకు ఎలా బ్రతికారు అన్నటువంటి విషయం మనం అప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోగలం. మానవ దృష్టితో చూస్తే ఖచ్చితంగా మనకు తప్పే కనబడుతుంది. మానవ దృష్టిలో నుంచి ఆలోచిస్తే మనం ఖచ్చితంగా సంసోను పాడైపోయారు అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం. సంసోను పాడైపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు, దేవుని ఆజ్ఞను దాటి వెళ్ళిపోయారు, దేవుని యొక్క పరిస్థితుల నుంచి దూరంగా జారిపోయారు అన్నటువంటి విషయాన్ని గమనించటానికే మన యొక్క నెగటివ్ మైండ్ ముందుకు అడుగులు వేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. కానీ దేవుని ఆలోచన అలా ఉండదు, దేవుని చూపు అలా కనబడదు, దేవుని ఆలోచన అలా ఉండదు. దేవుని యొక్క శక్తి ఆ నెగటివిటీ మొత్తాన్ని ఒక్క వైపుకు తోసివేసి, ఎందుకు చెప్తున్నానంటే ఆ నీతి సూర్యుని వెలుగులోనికి మనం వచ్చినప్పుడు చీకటి కనిపించడానికి అవకాశము లేదు. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగులో నుంచే మనం ప్రతి బిడ్డను చూసినప్పుడు వారిలో ఏ తప్పు మనకు కనబడదు,
వారిని ప్రేమించేటువంటి మనసు మనలో ఉదయిస్తుంది. నీతి సూర్యుడు మనలో ఉదయించినప్పుడు మనలో నూతన మనస్సు ఉదయిస్తుంది. ఆ నూతన మనస్సు ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి తప్పును క్షమించి ప్రేమించటం మనకు నేర్పిస్తూ ఉంది, దగ్గరకు తీసుకోవటం నేర్పిస్తూ ఉంది, హత్తుకోవటం నేర్పిస్తూ ఉంది, ప్రేమించటం నేర్పిస్తూ ఉంది, క్షమించటం నేర్పిస్తూ ఉంది, భరించటం నేర్పిస్తూ ఉంది. బాధించే మనసు ఎప్పుడో పోతూ ఉంది. దానినే సంసోను జీవితంలో నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులను మనం గమనించాం. ఇప్పుడు ఒకవైపు సంసోను కనని గర్భమందు దేవుడు నిర్ణయిస్తే జన్మించారు. మరొక వైపు భర్త లేకపోతే పురుషుడు ఎరుగనటువంటి స్త్రీలో నుంచి యేసు ప్రభు వారు జన్మించారు. ఇరువురి జన్మ రహస్యము ఒకటే, అది దేవునికే మహిమకరంగా జరిగినటువంటి విధానంలో మనం గమనిస్తూ ఉన్నాం. రెండవ పాయింట్ను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఏ స్త్రీతో అయితే నువ్వు గర్భం దాలుస్తావు అని చెప్తూ ఉన్నారో ఆ ఇరువురు స్త్రీల దగ్గరకు ఒక్క దూతే వచ్చారు. ఆ దూత వచ్చి దూత మాట్లాడుతున్నారు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిస్తూ ఉన్నాం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. చూసారా, ఒక దూత ఇరువురికి ప్రత్యక్షమయ్యారు. దూత ప్రత్యక్షమయ్యి నీవు ఒక కుమారుణ్ణి కంటావు అని బోధ చేస్తూ ఉన్నారు. ఎంతటి గొప్ప శక్తివంతమైనటువంటి ప్రవచనము ఆ స్త్రీ యొద్దకు వచ్చిందో మనం గమనించాలి. ఎంత శక్తివంతమైనటువంటి దేవుని మాట, ఎంత శక్తివంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి దేవుని శక్తి జీవపు ఊటగా ఆ స్త్రీ యొద్దకు వచ్చి కననటువంటి గర్భాన్ని తెరవటానికి ఇష్టపడుతుందో మనం ఒకసారి గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ దూత మాట్లాడుతూ ఉన్నారు, నీవు ఒక కుమారుణ్ణి కంటావు. ఎందుకు ఆ కుమారుణ్ణి కనాలి? ఎందుకు కుమారుడు అవసరమై ఉన్నారు? ఎందుకు కుమారుడు అవసరమై ఉన్నారు అంటే, ఇజ్రాయేలీయులకు ఫిలిస్తీయుల నుండి రక్షణ కల్పించుట కొరకు సంసోను అనేటువంటి ఒక బిడ్డ అవసరమయ్యారు. అదే రీతిలో మరియ దగ్గరకు వెళ్ళినప్పుడు దూత మాట్లాడుతూ ఉన్నారు మరియతో, అమ్మా నువ్వు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటావు, ఈ లోకమంతటిని రక్షించుట కొరకు ఆయన ఈ లోకమునకు పంపబడ్డారు. ఈ లోకములోనికి ఆయన వచ్చేది ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించుట కొరకు, ఈ లోకం కొరకు ప్రాణం పెట్టుట కొరకు. ఈ లోకంలో ఆయన జీవించి అనేక మందిని స్వస్థపరిచి, అనేక మందిని దేవుని పరిచయం చేసి, అనేక మంది మారు మనసు పొందినట్లుగా, నూతన పరచబడినట్లుగా అనేక వర్తమానములు చెప్పి వారిలో ఒక నూతన స్వభావమును కలగజేసి వారిలో రక్షణ ఆశీర్వాదమును నింపటానికి ఆయన ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నారు అని రక్షణ సువార్తను చెప్పటానికి ఈ దూత బయలుదేరి పాత నిబంధన కాలంలో సంసోను దగ్గరకు, కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు యొక్క జననము గురించి చెప్పటానికి ఇరు స్త్రీల దగ్గరకు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూసారా, సంసోను జీవితం ఊరికే వచ్చి జన్మించి ఏదో కొంతమందిని నడిపించి తర్వాత కనుమరుగైపోయినటువంటి జీవితం కాదు. సంసోను జీవితం దేవుని యొక్క కనుదృష్టిలో యేసు ప్రభు వారు ఈ లోకములోనికి ఎలా రావాలి అని నిర్ణయించారో అదే విధమైనటువంటి జీవితాన్ని సంసోనులో కూడా దేవుడు నిర్ణయించి పంపించినట్లుగా మనం పోలికలతో చూస్తూ ఉన్నాము, పోలికలతో గమనిస్తూ ఉన్నాము. ఇంతేకాదు, ఇంకా అనేక పోలికలు యేసు ప్రభు వారి జీవితంలోనూ సంసోను జీవితంలోనూ మనం గమనించవచ్చు. అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉండవచ్చు. ప్రతి పరిస్థితిలోనూ దేవుని నిర్ణయం ఒకటే. ఈరోజు మనం గమనించుకోవలసింది ఒకటే, ఈరోజు మనం చూసుకోవలసింది మరొకటి ఉంది. అదేమిటంటే, యేసు ప్రభు వారు వచ్చినట్లుగానే తండ్రి సంసోనును పంపించారు. సంసోనును పంపించినట్లుగానే ఈరోజు నన్ను ఈ లోకంలోనికి పంపించి ఉన్నారు, ఈ లోకంలోనికి ప్రవేశింపజేసి ఉన్నారు. అలాంటి వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు
దేవుని వెలుగులో, దేవుని ప్రత్యక్షతలో మనము ఎలా ఉంటున్నాము అన్నటువంటి దాన్ని పరిశీలనాత్మకంగా ఈరోజు గమనించాలి. దేవుని వెలుగులో నుంచి, దేవుని శక్తి ద్వారా మన హృదయాలను దేవుని వైపుకు ఒక్కసారి ఆ వెలుగులోనికి తీసుకొచ్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వరకు ఇంకా దూరమైనటువంటి పరిస్థితుల్లో, దూరముగానే యేసు ప్రభు ఎవరో తెలుసా అంటే తెలుసండి, ఏదో మా ఇంటి పక్కన చర్చి ఉంది, ఆ చర్చిలో చెప్పేటువంటి క్రిస్మస్ కూడికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాను, అంతవరకే నా జీవితము. కానీ నేను ఎప్పుడు ఏ రోజు యేసు ప్రభు అంటే ఏంటో రుచి చూసి తెలుసుకోలేదు అన్నటువంటి భక్తి మెట్టులోనే మనం ఉండిపోయినట్లయితే నువ్వు ఇంకా దూరమైనటువంటి స్థితిలోనే ఉండిపోయావు. నీ కొరకు ఒక ప్రణాళికను రచించినటువంటి దేవుడు ఆ ప్రణాళికను రచించడానికి ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సంసోను కోసం ఎలా ఎదురు చూశారో, ఆ రోజు యేసు ప్రభువు కోసం తన తల్లి ఎలా ఎదురు చూశారో, ఈరోజు పరలోకమందున తండ్రి నీ కోసం కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. నీ లీడ్ చేస్తున్నటువంటి లైఫ్ అది కాదు. దేవునికి దూరం అయిపోయి, దేవుడంటే తెలియనటువంటి రీతిలో, దేవుడంటే భక్తి లేనటువంటి విషయంలో, లోతులో కట్టబడినటువంటి తీరులో, ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చేసి ప్రార్థన చేసుకుని కాసేపు లేకపోతే చప్పట్లు కొట్టి మరలా ఆదివారం రోజే బైబిల్ను దులుపుకుని మరలా ఆదివారం సన్నిధికి వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతున్నాను అన్నట్లుగా కానీ మన భక్తి ఉన్నట్లయితే దేవుడు దాని కొరకు కాదు మనల్ని నిర్ణయించుకున్నది. సంసోనును ఒక రక్షణ కార్యము కొరకు నిర్ణయించారు. ఫిలిస్తీయుల యొక్క సంఖ్యలను తెంపడానికి, ఫిలిస్తీయుల నుంచి ఇజ్రాయేలీలను విడిపించడానికి, ఫిలిస్తీయుల యొక్క పరిస్థితుల్లో నుంచి ఇజ్రాయేలీలను కాపాడటానికి, రక్షణ అనుభవాన్ని వారికి చూపించడానికి సంసోను నిర్ణయించబడ్డాడు. ఈరోజు మనం ఇంకా నేను రక్షణ పొందాలి అన్నటువంటి భక్తి మెట్టులోనే ఉండిపోతున్నటువంటి స్థితిలో కాకుండా, సంసోనును ఎలా దేవుడు పుష్ చేసి ముందుకు తీసుకొచ్చి మరొక వ్యక్తిని రక్షింపబడటానికి ఎన్నుకున్నారో అదే విధముగా మనల్ని ఎన్నుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ లెఫ్ట్ బిహైండ్. యేసు ప్రభు వారి యొక్క వెలుగులో నుంచి చూడాలి మన జీవితాలను. ఈరోజు చాలామందికి ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, నాకంత లేదండి, నా జీవితం చాలా చిన్నది, నా జీవితం చాలా అల్పమైనది, నా జీవితం చాలా చాలా చిన్న జీవితం అండి, ఎవరు నన్ను పట్టించుకోరు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. బహుశా సంసోను గారి యొక్క తల్లి గారు కూడా అలాగే అనుకున్నారేమో. అప్పటి వరకు కనని గర్భం అండి నాది, తెరవని గర్భం అండి నాది, పిల్లలు చూడనటువంటి గర్భం అండి నాది, ప్రయాస అంటే తెలియనటువంటి గర్భం అండి నాది, నవ్వంటే ఏంటో ఎరగనటువంటి గర్భం అండి నాది, జీవించడం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి అండి నాది, పిల్లల స్వరమును విననటువంటి శబ్దం అండి నాది కదా. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో కృంగుదల, ఏది నా వల్ల కాదు అన్నటువంటి పరిస్థితుల్లోనే ఒక దూత వచ్చారు. ఆ దూత మాట్లాడుతూ ఉన్నారు, అమ్మా నువ్వు ఒక గర్భం ధరించబోతున్నావు, నువ్వు ఒక కుమారుణ్ణి కనబడుతున్నావు, ఆ కుమారుడు ఇజ్రాయేలును కాపాడటానికి ఒక న్యాయాధిపతిగా నియమించబడుతూ ఉన్నారు. 20 సంవత్సరాల పాటు ఒక తెగ మొత్తాన్ని ఒక తాటి మీద నడిపించడానికి ఒక నాయకుడు అవసరమై ఉన్నారు. ఆ నాయకుడి కొరకు ఒక తెరవని గర్భము తెరవబడింది. ఈరోజు నీ శక్తి నీకు తెలీదు, నీ బలము నీకు తెలీదు, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము నీకు తెలీదు, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు తెలీదు. మనం కేవలము వచ్చాము వెళ్ళిపోయాము అన్నటువంటి తీరులోనే ఉండిపోతూ ఉన్నాం. అందుకనే ఈరోజు దేవుని వెలుగులో ఎవరికి వారు వారి జీవితాలను పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారి జీవితంలో నుంచి సంసోను జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సిమిలారిటీస్ మనకు ఎలా కనబడుతూ ఉన్నాయో, యేసు ప్రభు వారి జీవితంలో నుంచి నీ జీవితాన్ని పరిశీలన చేయి. ఈరోజు